Good morning friends. This is parallel LCR circuit. ఇంతకు ముందు క్లాస్లో మీరు సిరీస్ LCR సర్క్యూట్ చూశారు. ఇది ప్యారలల్. ఈ సర్క్యూట్లో ఇండక్టెన్స్, రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ కెపాసిటెన్స్ దానికి ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉంది. హియర్ కన్సిడర్ an inductor of L Henries having some resistance of R ohms connected in parallel with a capacitor of capacitance C farads. A supply voltage of E that may be in sometimes represented by V is connected across these elements. The circuit current I be the flowing through it, total current I flowing through this circuit. But here IL is the current passing through the inductance branch and IC be the current passing through the capacitance branch. But here we know I is equal to IL plus IC, that can be written with the help of Kirchhoff's law. And here Z can be calculated by using the relations, previous relations. ఈ రిలేషన్లో మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, ఈ క్యాలిక్యులేషన్లో ఇంపిడెన్స్ క్యాలిక్యులేషన్లో మనం రియల్ ఇమాజినరీ టర్మ్స్గా తీసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపిడెన్స్ ఆఫ్ ది ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ బ్రాంచ్. ఇంపిడెన్స్ ఆఫ్ ది ఇండక్టెన్స్ రెసిస్టెన్స్ బ్రాంచ్లో ఈ రెసిస్టెన్స్ది రియల్ రెసిస్టెన్స్ అని చెప్పాను, రెసిస్టర్ది. ఇండక్టర్ది మాత్రం ఇమాజినరీ వాల్యూ, బికాస్ దట్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సర్క్యూట్ అని చెప్పాను ఇంతకు ముందు క్లాస్లో మీకు. సో దట్ మే బి రిప్రజెంటెడ్ బై ఆర్ ప్లస్ జే ఎల్ ఒమేగా. హియర్ జే స్టాండ్స్ ఫర్ ఇమాజినరీ number, that is square root of minus 1. That means this term is a complex term. Some real number is there, complex number is present. దీనిలో రియల్ నెంబర్ ఉంది, కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఆ ప్యాటర్న్లో ఈ డెరివేషన్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు ఫాలో అయ్యే బుక్స్లో ఈ ప్యాటర్న్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను అన్నమాట. లేదు అంటే వెక్టార్ డయాగ్రామ్ మోడల్లో కూడా చెప్పచ్చు. నెక్స్ట్, ఇంపిడెన్స్ ఆఫ్ ది కండెన్సర్ బ్రాంచ్, that is Z2 should be 1 by JC omega, that is the impedance. Here these two are parallel branches. ఈ రెండు parallel branches కాబట్టి parallel కాంబినేషన్లో మనకు ఫార్ములా తెలుసు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R అనుకుంటే 1 by R is equal to 1 by R1 plus 1 by R2 అని చిన్నప్పుడు ఫార్ములా చదువుకున్నారు. అదే మోడల్లో హియర్ 1 by Z is equal to 1 by Z1 plus 1 by Z2. దీనిలో మనం Z1 Z2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే, ఇవి ఈ Z1 ఇక్కడ Z2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1 by Z ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇందులో రియల్ టర్మ్స్ ఉన్నాయి, ఇమాజినరీ టర్మ్స్ ఉన్నాయి. దీన్ని ఇలా క్యాలిక్యులేట్ చేయటం అంటే కొంచెం ఇబ్బందే. కానీ ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే, 1 by impedance or reciprocal of the impedance is also named as admittance. Reciprocal of the impedance we call it as admittance, that is represented by a letter Y. ఆ కాన్సెప్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. అంటే మనం 1 by Z బదులుగా Y అని రాస్తున్నా నేను. సో ఇదే ఈక్వేషన్ అండి. ఇది సింప్లిఫై చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ తర్వాత ఈ 1 by Zని Y, అడ్మిటెన్స్ Y అని రాసి ఇక్కడ రాశాను అంతే. ఇప్పుడు డినామినేటర్లో మనకి ఇమాజినరీ నంబర్ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ కష్టం. అందుకని నేను రేషనలైజేషన్ టెక్నిక్ నేను తీసుకుంటున్నా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మీ ప్రీవియస్ మ్యాథమెటిక్స్ క్లాస్లో రేషనలైజేషన్ టెక్నిక్ యూటిలైజ్ చేసుంటారు. ఇక్కడ రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, రియల్ నెంబర్ మైనస్ ఇమాజినరీ నెంబర్తో ఈ టర్మ్ని, ఈ ఒక్క టర్మ్నే మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. సో దర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది మీనింగ్. ఇది మనకు చేసేది ఇక్కడ. అవి రేషనలైజ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్ టర్మ్ కంప్లీట్గా
మారిపోతుంది. రేషనలైజ్ చేసినప్పుడు మనకి ఈ డినామినేటర్లో ఇమాజినరీ క్వాంటిటీ లేకుండా మొత్తం రియల్ నెంబరే వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఏమైంది, రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్ ఉన్నాయి. ఇక్కడ వేరే ఇమాజినరీ నెంబర్ ఉంది. మనం ఈ ఈక్వేషన్ ఏం చేద్దామంటే రియల్ నెంబర్ వేరుగా నెంబర్ వేరుగా సపరేట్గా రాద్దాం. దానికోసం నేనేం చేస్తున్నా, ఈ ఈక్వేషన్లో r/j⍵ అలా రెండు వేరువేరుగా తీసుకొని రియల్ నెంబర్ వేరు ఇమాజినరీ నెంబర్ వేరుగా రాశా. చూడండి, ఇక్కడ r/r² + L²ω² అది రియల్ నెంబరు. ఆ తర్వాత ఇక్కడ ప్లస్ కామన్ తీసుకుంటే ఇక్కడ cω ఒకటి ఉంది, లోపల మైనస్ Lω/r² L²ω² వస్తుంది. ఇదంతా నేను ఈ జే కామన్ తీసి ఇదంతా ఇమాజినరీ నెంబర్గా రాశా. ఇక్కడేం చేసాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇమాజినరీ నెంబర్ తీసుకుంటున్నా. దీని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్క్వేర్ చేస్తాం, స్క్వేర్ రూట్ చేస్తాం, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ y అడ్మిటెన్స్ తీసుకుంటే ఇది స్క్వేరు, ఇది స్క్వేర్ హోల్ స్క్వేర్ చేశాను, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 స్క్వేర్ రూట్ టర్మ్ తీసుకున్నా. దీనిలో చూడండి, మనకి ఇదంతా పాజిటివ్ క్వాంటిటీనే. ఇక్కడ ఈ బ్రాకెట్లో మనకి ఇక్కడ నెగిటివ్ క్వాంటిటీ ఉంది. ఇఫ్ దిస్ వాల్యూ మే ఈక్వల్ టు 0 దెన్ ది y వాల్యూ ఈజ్ మినిమం. ఆ వాల్యూ కనుక 0 అయితే y వాల్యూ మినిమం అవుతుంది. అంటే అడ్మిటెన్స్ ఈజ్ మినిమం అండ్ ఇంపిడెన్స్ ఈజ్ మ్యాక్సిమం. The admittance is minimum or impedance is maximum at certain frequency. Then here now we want to estimate that frequency, that is cω is equal to Lω/r² + L²ω². That is c is equal to L/r² + L²ω². Now we have to cross multiply this and simplify this. Then finally we got the formula for ω², and I want to separate this one. After that we may calculate the value of omega. Omega calculate చేశాను. But here we know omega is equal to 2πf. Omega is equal to 2πf. So f is equal to, f means frequency. Frequency is equal to ω/2π. So we may write 1/2π of 1/LC minus r²/L² whole power half. This is the formula for frequency in the case of parallel resonant circuit. Whereas in the case of series resonant circuit, that is only 1/2π √LC term is present. In this circuit, in addition to that, here minus of r²/L² term is present. So this is frequency is called resonant frequency. This circuit is known as parallel resonant circuit. The variation of current with frequency is shown in the graph here. This is the graph. Suppose we may take the frequency or angular frequency on x-axis and impedance on y-axis. Or here this graph is like this. At that particular frequency, the value is, admittance value is minimum. Here this is the frequency, call it as resonance frequency. Here you see the magnitude of y is this from this equation. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో చూడండి, మనకి ఈ ఈక్వేషన్లో ఈ పార్ట్ పోతే ఇదిగో ఈ పార్ట్ అండి. ఈ పార్ట్ 0 అయింది అనుకుంటే ఇది ఒక్కటే పార్ట్ మిగులుతుంది. ఆ పార్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ మనం తీసుకుంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు r/r² + L²ω² అయింది. అండ్ దీనికి రెసిప్రోకల్ ఇది అడ్మిటెన్స్. అడ్మిటెన్స్కి రెసిప్రోకల్ ఇక్కడ ఏమైంది, మనకి ఇంపిడెన్స్ అయింది. ఇది ఇంపిడెన్స్ వాల్యూ. ఈ ఇంపిడెన్స్ వాల్యూలో ఇక్కడ ఒమేగా, ఇంపిడెన్స్ డిపెండ్స్ ఆన్ హియర్ ఒమేగా అని కనపడుతుంది మనకి. బట్ ఈ ఒమేగా అంటే ఇక్కడ చూడండి, ఒమేగా వాల్యూ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఈ స్లైడ్లో.
ఈ ఒమేగా వాల్యూని తీసుకొని వచ్చి ఈ ఇంపిడెన్స్ ఈక్వేషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. సపోజ్ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్ ఎంటైర్ ఈక్వేషన్, we may get simply L by RC. Impedance is equal to inductance divided by the product of resistance and capacitance. You see, in this equation there is no frequency term. So this is a constant or independent of frequency. This impedance is called dynamic impedance, that is named as dynamic impedance, and this circuit is called rejector circuit because it rejects only one frequency and accepts all frequencies. Here it rejects only one frequency, that means resonance frequency. అదే మనకి LCR సిరీస్లో అయితే దట్ యాక్సెప్ట్స్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. LCR సిరీస్లో రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది. ప్యారలల్ సర్క్యూట్లో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీని రిజెక్ట్ చేస్తుంది. సో దిస్ సర్క్యూట్ ఈజ్ నేమ్డ్ యాజ్ రిజెక్టార్ సర్క్యూట్. At resonance, the circuit exhibits current magnification and is equal to Q factor. Parallel resonance లో కరెంట్ మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. అదే సిరీస్ రెజొనెన్స్లో వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. యు మస్ట్ రిమెంబర్ దట్ వాల్యూ. Now these are the following conclusions. You must read these conclusions. Okay? And thank you very much. Okay.